నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఫైబర్ నెట్ కూడా జీవీ రెడ్డి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాక అందులో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటపెట్టడమే కాకుండా ఇక అడ్డగోలుగా నియమింపబడ్డ 600 మంది ఉద్యోగులను కూడా తొలగించారు. ఇక అధికారం చేతిలో ఉందని చెప్పి అప్పట్లో ఫైబర్ నెట్లో చంద్రబాబు గారి మీద కేసు పెట్టిన నేపథ్యంలో ఆ ఛార్జ్ షీట్ను కొట్టివేసింది. అయితే దీన్ని కూడా సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తుందో అవన్నీ నిజం కాదు అంటూ సాక్షిలో రాయడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. ఫైబర్ నెట్ లో ఎంత స్కామ్ జరిగిందో జీవీ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారి మీద అప్పట్లో కేసు పెట్టారో దానికి సంబంధించి ఛార్జ్ షీట్ని కొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే అప్పుడు కేసు పెట్టారో గౌతమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మీద ఇప్పుడు మేము తిరిగి కేసు పెడతామని చెప్పి జీవీ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. సో ఎలా చూడవచ్చు అంటారు సార్ దీన్ని? ఇప్పుడు వాస్తవంగా మనం చాలా వార్తాపత్రికలు చూస్తూ ఉంటాం. కొన్ని రాజకీయ పక్షాలకు అనుబంధంగా ఉండే వార్తాపత్రికలు కూడా చూస్తుంటాం. కమ్యూనిస్ట్ పార్టీలకి సొంత పత్రికలు ఉంటాయి. అలాగే శివసేన పార్టీకి ఒక పత్రిక ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే వాళ్ళ నాన్నగారి పొలిటికల్ ఎజెండా అమలు కోసం అని చెప్పని ఆ రోజు సాక్షి అని చెప్పని ఒక పత్రికని స్థాపించారు. ఆ సాక్షి పత్రిక పుట్టుపూర్వోత్తరాలు, దాంట్లోకి వచ్చిన పెట్టుబడులు, ఆ పెట్టుబడులు వెనుకున్న మతలబ్ ఏంటి, ఏమేమి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది సిబిఐ విచారణ చేసి కేసులు ఫైల్ చేసి ఆస్తులన్నింటినీ అటాచ్మెంట్లో పెట్టింది అనేది కూడా మనకు అందరికీ తెలిసిన అంశమే. ఆ కేసు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు. అటువంటి సాక్షి అంటే దాని పుట్టుక, దాని ఎదుగుదల, దాని ప్రస్థానం మొత్తం కూడా అవినీతి మకిలి అంటి ఉంది అని చెప్పని సిబిఐ ద్వారా ఛార్జ్ షీట్లో నిర్ధారణ అయ్యి ఆ సాక్షికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ ఈడీ ద్వారా అటాచ్మెంట్ అయ్యి ఉన్న సంస్థ. ఆ సంస్థ ఏం చేస్తుంది? ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇష్టరీతైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వార్తాపత్రికలు అనేవి కనీస మాత్రపు క్రెడిబిలిటీకైనా సరే ప్రయత్నిస్తాయి. వాళ్ళు ఒక పార్టీకో ఒక నాయకుడికో బయాస్డ్గా వ్యవహరించే సందర్భంలో కూడా కొద్దిపాటి విచక్షణ, విఘ్నత ప్రదర్శిస్తారు. అరే, మనం మీడియాలో ఉన్నాం, పబ్లిక్ ఫోరంలో ఒక వార్త రాస్తున్నాం, మనం రాసే వార్త కొన్ని లక్షల మంది చదువుతారు, మరీ అసత్యాలు ప్రచారం చేయకూడదు, మన నాయకుడికి లేని గొప్పలు మనం ఆపాదించకూడదు, ప్రత్యర్థులు చేయని తప్పులు వాళ్ళకి ఆపాదించకూడదు అనే కొద్దిపాటి విచక్షణ అయినా సరే పాటిస్తాయి. కానీ సాక్షి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఎలివేషన్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని విపరీతంగా వ్యక్తిత్వానికి పాల్పడటం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు బ్రహ్మాండం, బజిగోవిందం. అసలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి దివి నుంచి భూమికేగిన ఒక మహనీయుడు అని చెప్పని చిత్రీకరిస్తారు. మాట ఇస్తే మడమ తిప్పడో, ఆయన 24 గంటలు చేసేది మాట తప్పటమే, మడమ తిప్పటమే. కానీ ఆయన ఒక పోరాట యోధుడు అని చెప్పని చిత్రీకరిస్తారు. ఆయన చూస్తే ప్రధానమంత్రి కాళ్ళు పుచ్చుకుంటాడు, రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు వస్తే ఆయన కాళ్ళు ముక్కుతాడు. కానీ ఆయనకిచ్చే ఎలివేషన్ మాత్రం ఆయన ఒక పోరాట యోధుడిగా చిత్రీకరిస్తారు. మనకి ప్రపంచంలో గొప్ప గొప్ప విప్లవ వీరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు సమానంగా ఈయన పోర్ట్రేట్ చేస్తారు. అటువంటి సాక్షి గతంలో చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా తప్పు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆయన వ్యక్తిత్వానికి పాల్పడతా ఎన్నికలకు ముందు ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే కథనం రాసినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చట్టపరమైన చర్యలే కనుక ఆ సంస్థ మీద, ఆ యాజమాన్యం మీద తీసుకొని మొత్తాన్ని తీసుకొని లోపల దొబ్బున్నట్టయితే ఇంత బరితెగింపు ఉండేది కాదు. అప్పుడు గురించి అవుతున్నారు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా చంద్రబాబు గారికి ఎలాంటి పత్రికా ఛానల్ లేకపోయినా ఎల్లో మీడియా అని కొన్ని ఛానల్ని ఆయన అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సాక్షి 5 ఏళ్ల హయాంలో 700 కోట్ల వరకు తన సొంత పత్రికకు, ఛానల్కు కేటాయించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఎంక్వైరీ వేస్తున్నాము అంటున్నారు. కానీ దానిలో ఎందుకు జాప్యం జరుగుతుంది? అసలు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదంటారు. ఇది $1 మిలియన్ ప్రశ్న. అంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినంత వేగంగా చర్యలు తీసుకోవట్లేదు అనేది సామాన్య ప్రజానీకం నుంచి కూటమి పార్టీల కార్యకర్తల వరకు ఫీల్ అవుతున్న వాస్తవమే అది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న జీవీ రెడ్డి గారి ప్రెస్ మీట్,
ఆయన అంటే సాక్షి గురించి రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది, వాళ్ళ రాతలేంటి. ఎందుకంటే మనకు జనరల్గా రాజకీయాల గురించి అవగాహన ఉన్నాళ్ళు, పత్రికా పఠనం అవగాహన ఉన్నాళ్ళు, పత్రికల్ని పఠించడం అనేది ఆసక్తి ఉన్నాళ్ళు సహజంగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, సాక్షి పత్రికలో 2 వార్తలు మాత్రం 100కి 100 పాళ్ళు అక్షర సత్యం ఉంటాయి. ఆ రోజు డేటు, ఆ రోజు వారం. ఇక ఆ 2 తప్పించేస్తే ఇక ఏ ఒక్కటి నిజం ఉండదు. నేను ఇందాక చెప్పినట్టుగా సోత్కర్ష, పరనింద, నిన్ను నువ్వు పొగుడుకో, నీ డప్పా నువ్వు కొట్టుకో, నీ జబ్బలు నువ్వు చరుచుకో, ఎదురు వాళ్ళ మీద నిందల మోపు. ఇది తప్పితే ఇక రెండో ఎజెండానే లేదు వాళ్ళకి. ఇప్పుడు ఫైబర్ నెట్కి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్, గతంలో ఇదే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేసిన గౌతమ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ఆ నమోదు చేసిన సందర్భంలో వాస్తవంగా అప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎండీగా పనిచేసిన వేమూరి హరికృష్ణ గారు మొట్టమొదటి ఆయన అక్యూజ్ నెంబర్ 1గా కేసు నమోదు చేశారు. చైర్మన్గా గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది గౌతమ్ రెడ్డి. కానీ ఛార్జ్షీట్లో ఎండీ హోదాలో మసూదన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. అంటే సాంకేతికంగా అసలు చెల్లుబాటు కాదు అది. ఎవరు ఫిర్యాదుదారుడు ఉన్నారో వాళ్ళ పేరు ప్రస్తావనే ఛార్జ్షీట్లో కూడా రావాలి. సాంకేతికంగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే చివరిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి కేసులో ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలుపరచాలి. ఆ అమలుపరచడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తన మీద ఉన్నట్టే వరుసగట్టి కేసులు ఉన్నట్టుగా లిస్టు చూపించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళ కేసు. చూసావా చంద్రబాబు నాయుడు మీద కూడా ఎన్ని కేసులు ఉన్నాయో? చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉండొచ్చాడా లేదా? మీరు నన్నొక్కడే జైల్లో ఉండొచ్చానంటున్నారు. నాతో పాటు సమానమైన చరిత్ర ఆయనకు కూడా ఉంది. ఆయన మీద కూడా అవినీతి నిరోధక చట్టాలు ఉన్నాయి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా తన సరసన నిలబెట్టుకోవటం కోసం తనకి ఒక గీత ఉంది కాబట్టి నాకన్నా పెద్ద గీత అని చెప్పని పక్కన ఇంకొక గీత గీశారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి కేసులు నమోదు కాల, జగన్మోహన్ రెడ్డి ద్వారా నమోదు చేయించబడ్డాయి కేసులు. ఇటువంటి పరిస్థితుల్లోనే అసలు సిసలు వాస్తవం ఏంటి, లోతుకెళ్తే ఏ ఏ నిజాలు నిగ్గుదేలుతా ఉన్నాయి, ఏపీ ఫైబర్ నెట్లో ఏ అకృత్యాలు జరిగాయి, ఇవన్నీ ఒక్కొక్కటిగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్న తర్వాత జీవీ రెడ్డి గారు ఇవాళ గౌతమ్ రెడ్డి, మసూదన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రతి తప్పుని సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళ మీదే కేసులు నమోదు చేయాలి. ఇదే మసూదన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకి 100 కోట్ల రూపాయల పవిత్ర కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు. తాను ఎండి, తన కుటుంబ సభ్యులకి. ఈ గౌతమ్ రెడ్డి చూస్తున్నాం ఈ మధ్య ఉమామహేశ్వర శాస్త్రి అని ఒక ఆయన్ని హత్యాయత్నానికి పాల్పడి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద మనుషులు, వీళ్ళందరూ వైసీపీలో కీలక విభాగాల్లో పనిచేసిన నాయకులు, అధికారులు, నాయకులు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అవినీతిపరుడు అని చెప్పని కేసులు నమోదు చేశారు. పైగా మొన్న 600 మంది సిబ్బందిని తొలగించారు. ఈ 600 మంది కాక ఓవరాల్గా 1200 మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 108 మందితో ఫైబర్ నెట్ పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1300 మందికి పెంచారు సిబ్బందిని. ఆ 1300 మందిలో దాదాపుగా ఒక 1000 మందికి సరైన నియామక పత్రాలే లేవు. అంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అపాయింట్ కాని సిబ్బందికి ఈ మసూదన్ రెడ్డి ఎండీ హోదాలో తానే జీతం చెక్కులు పే చేశాడు. మరి మసూదన్ రెడ్డి బాధ్యుడు కాదా? మసూదన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తే, గౌతమ్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళని అన్యాయంగా వేధింపులు గురి చేస్తున్నారని చెప్పని వాళ్ళ మీద సానుభూతి గురిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వీళ్ళు అమలుపరిచారు కాబట్టి. పైగా ఇప్పుడు అధికారులని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారంటున్నారు. అధికారుల చేత తప్పుడు పనులు మీరు చేయించారు. మీరు చేయించిన పర్యవసానం ఇవాళ కాదంబరి జత్వాని కేసులో 3 అధికారులు ఇవాళ సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఐపీఎస్ అధికారులు 3, ఇంకా ఏఎస్పీ, సిఐ, ఇన్స్పెక్టర్ స్థాయి, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు. మీరు చేసిన పాపానికి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆ రోజు ఐఏఎస్ అధికారుల నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ అయ్యి కేసులు పాలయ్యారు. మీరు చేసిన తప్పుకి అనంతపూర్ జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి పర్చూర్ నియోజకవర్గంలో తహసీల్దార్లు, సిఏలు, ఎస్ఐల దాకా సస్పెండ్ అయ్యారు. ఉద్యోగుల ఉసురు పోసుకుంది మీరు అవలంబించిన విధానాలకి సహకరించిన పర్యవసానానికి ఈ రోజుకి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో నాటి ఏఎస్పీ జైలు పాలై ఉన్నాడు. నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వాళ్ళ పరారీలో ఉంది. మీకు
ఉద్యోగుల వేధింపుల పట్ల, ఉద్యోగుల్ని లొంగ తీసుకోవడం పట్ల మాట్లాడే నైతికత, అర్హత ఉందా? కనీసం ప్రజలేమనుకుంటారు, ప్రజలు ఏమనుకొని మనకి ఈ స్థాయి పట్టించారని కనీసం మాత్రం ఇంగితం లేకుండా, మేము ఏం చెప్పినా మేము చెప్పింది మేము రాసింది చదివే కొద్ది మంది అయినా మా వర్గాలు ఉన్నారని, మీ వర్గాలు మీకు ఎప్పుడూ ఉంటారు. మీరు ఇడిచేసుకు తిరిగినా ఆహా ఊహో అనే వర్గాలు మీకు కొంతమంది ఉంటారు. కానీ సమాజం మొత్తం ఆ వర్గం కాదు. సమాజం మిమ్మల్ని చేత్కరించుకొని 57% ఓట్లు మీకు వ్యతిరేకంగా వచ్చాయి. 151 స్థానాలతో అధికారం ఉంటే ఇవాళ 11 స్థానాలకు మీరు పరిమితం అయ్యారు. ఇది ప్రజలు మీకు విధించిన శిక్ష, ప్రజల నుంచి ఎదురైన చేత్కారానికి దక్కిన ప్రతిఫలం. ఇంకా మేము రిలీజ్ కాము అనంటే ఖచ్చితంగా జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పరంగా, విభాగాల పరంగా నమోదు చేసే కేసులను కూడా ఎదుర్కొని తీరాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో రాంగోపాల్ వర్మకి వ్యూహం అనే ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఇదే ఫైబర్ నెట్ నుంచి చెల్లించున్నారు. ఇవాళ ప్రతి పైసా రాబట్టి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవటానికి సదా మీరు సిద్ధంగా ఉండి తీరాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.